సిటీ న్యూస్కు స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలకు రక్షణ కరువైందని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలకు రక్షణ కరువైందని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. కడప జిల్లా కొత్త మాధవరంలో చేనేత కార్మికులు బాలసుబ్బారావు కుటుంబ సభ్యులతో ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత బాధాకరమని, వీరి ఆత్మహత్యకు ముమ్మాటికి వైసీపీ కారణమన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని రికార్డులు తారుమారు చేసి బలహీన వర్గాలకు చెందిన ఆస్తులన్నీ బలవంతంగా లాక్కోవడం జగన్ మరియు వైసీపీ నాయకులకు అలవాటుగా మారిపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలు ఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాలసుబ్బారావు, వారి భార్య పద్మావతి, వారి కుమార్తె వినయకి పెడనపట్టిన చేనేత కార్మికుల తరఫున, బీసీ నాయకుల తరఫున మేము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దౌర్జన్య విధానాలతో ప్రజల్ని భయపెట్టి వాళ్ళు డబ్బు చేసుకోవటానికి, భూములు ఆక్రమించుకోవటానికి అలవాటుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం బీసీల్ని తీవ్రంగా అణగదొక్కేటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా చేనేత కార్మికుల్ని మరి ఏ విధమైనటువంటి ఆసరా ఉండదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క భూముల్ని రికార్డులు మార్చుకుని స్వాధీనపరుచుకున్నటువంటి నేపథ్యం ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గంలో యువకునిపై కత్తితో దాడి జరగటం కలకలం రేపింది. అవనిగడ్డ నియోజకవర్గంలో యువకునిపై కత్తితో దాడి జరగటం కలకలం రేపింది. అవనిగడ్డ 2వ వార్డులో నివాసం ఉంటున్న ఆకుల శ్రీనివాస్ అనే యువకుడిపై కత్తులతో 3 వ్యక్తులు దాడి చేశారు. గాయపడిన శ్రీనివాసును హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో ఆ యువకుడు చికిత్స పొందుతున్నారు. యువకునిపై కత్తులతో దాడి చేసి దుండగులు సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి అవనిగడ్డ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెకండ్ వార్డు అక్కడ కూర్చుంటే సాయంత్రం మేము మా ఫ్రెండ్స్ పలానా మోపిదేవి శంకర్ అనే అబ్బాయి వచ్చి మా ఫ్రెండ్ని పక్కకు క్యాకేసి ఇలా మీ వాడిని తిరగొద్దని చెప్పి మా వాడు 2 రోజులు మట్టి చూస్తున్నాడు చంపడానికి. వాడు చంపితే మట్టుకు నేను మళ్ళీ అడ్డురాను, నాకేం తెలియదు, సంబంధం లేదని అన్నాడు. ఈలోపు వాళ్ళ తమ్ముడు వచ్చాడు. వాళ్ళ తమ్ముడు వచ్చి పూర్తి జరుగుతుంటే ఆనా కొడుకు ఈనా కొడుకు అంటే నేను వెళ్ళి నేనే చెప్పండి అంటే నువ్వు ఇలా ఎవరు చూస్తున్నావు అంటే పెళ్లి చేసుకుంటావు. వాళ్ళ తమ్ముడు పేరు ఏంటి? వాళ్ళ తమ్ముడు పేరు మోపిదేవి రాజేష్. వచ్చి ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే నేను అన్నాను, నేను ఈ మాట అన్న వాళ్ళని ఎవరినో పిలిపించండి. ఈలోపు శంకర్ అన్నాడు, నువ్వు అనలేదని మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పి ఇక్కడితో అయిపోయింది అన్నాడు. సరే ఒట్టేస్తా, ఆ అబ్బాయిని కూడా పిలవండి నన్ను అన్నాను. ఇప్పుడు నేను చెప్పినని అన్నారు కదా, ఆ అబ్బాయిని కూడా రుజువు చూపిస్తాను, ఆ రుజువుని కూడా పిలిపండి. మాట్లాడిన తర్వాత నేను మా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ మీద ఒట్టేసి చెప్తాను అంటే ఈలోపు ఈ రాజేష్ అనే అబ్బాయి కైఫ్ అనే అబ్బాయికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అతను 10 నిమిషాలకు వచ్చాడు. వచ్చి నేను ఎంత మాట్లాడుతుంటే ఈలోపు ఆడు వచ్చి పెద్ద రాడ్డు తీసుకుని రాడ్డు లేపంగానే ఈలోపు మా వాళ్ళు అందరూ వచ్చి అడ్డుపడ్డారు. 3 కుర్రోళ్ళు అడ్డుపడిన తర్వాత ఈలోపు అటు ఇటు తోపులాట జరిగింది. ఈలోపు మనవాడు స్ప్రింగ్ రాడ్ తీసి కొట్టబోతుంటే నన్ను మా వాళ్ళు అడ్డించాడు. పెడనలో బాబీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేసే ముస్లింస్కు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పెడనలో బాబీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేసే ముస్లింస్కు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు గౌడ సంఘ అధ్యక్షుడు స్వర్గీయ పడమట బాబీ ఫ్రెండ్ సర్కిల్ పెడన పట్టణంలోని షాదీఖానాలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింస్కు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాబీ ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు మాట్లాడుతూ బాబీ పేరిట మునుముందు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మచిలీపట్నంలో మంచినీటి సమస్యకు నగరపాలక సంస్థ నిర్లక్ష్యమే కారణమని సిపిఎం నాయకులు ఆరోపించారు. మచిలీపట్నంలో మంచినీటి సమస్యకు నగరపాలక సంస్థ నిర్లక్ష్యమే కారణమని సిపిఎం నాయకులు ఆరోపించారు. సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిరోజు మంచినీళ్లు ఇస్తామన్న స్థానిక ఎమ్మెల్యే హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు సరఫరా చేసే పరిస్థితి పోయి 2 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయాల్సి రావడం నగరపాలక సంస్థ అవగాహన రాహిత్యానికి, అసమర్థతకు నిదర్శనమని వారు విమర్శించారు. వేసవికి ముందే మంచినీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు నిర్దిష్ట ప్రణాళిక రూపొందించడంలో నగరపాలక సంస్థ ఘోరంగా విఫలమైందన్నారు. మచిలీపట్నానికే సక్రమంగా మంచినీటి సరఫరా చేయలేని నగరపాలక సంస్థ నగర శివారు ప్రాంతాలైన కరగ్రహారంలోని జగనన్న కాలనీ, గోసంఘంలోని G+3 ఇళ్లకు
నీటి సరఫరా ఏ విధంగా చేస్తుందని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొడాలి శర్మ, బోర సుబ్రహ్మణ్యం, జయరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ వేసవి వస్తుంది, నీళ్లు ప్రజలందరికీ అందించాలని జాగ్రత్త ఇక్కడ ఇంజనీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు. అట్లా సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళది. అదే సందర్భంలో చూసినట్టయితే మరి యంత్రాంగం కార్పొరేషన్ సంబంధించినటువంటి మున్సిపల్ యంత్రాంగం ఉంది. కానీ అయినప్పటికీ ఏంటంటే నీటి ఎద్దని విస్మరించారంటే మరి అది ఎంత ప్రజానీకం సంబంధించినటువంటిది. దాదాపు 2 లక్షల ప్రజానీకమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకం కూడా నీటి ఎద్దని వాళ్ళు మరి గుర్తించలేదనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైతే ఇల్లు కాలిపోతున్న తరుణంలో కనీసం ఏంటంటే నూతులు తవ్వుకునే పరిస్థితుల్లో వేస్తున్న పరిస్థితి కాకుండా అధికారులు లేని పరిస్థితులు ఏంటంటే మీరు 3 రోజులకు ఒకసారి నీరు తాగండి అని చెప్పడం చాలా దుర్మార్గం. దీనికి ఒక దీర్ఘకాల పరిష్కారం కావాలని సిపిఎం పార్టీ మొదటి నుంచి చెప్తుంది. శాశ్వత పరిష్కారం అనేటువంటిది ఏంటంటే విజయవాడ నుంచి పైప్ లైన్ ద్వారా మచిలీపట్నానికి ఒక శాశ్వతమైనటువంటి పైప్ లైన్ తీసుకొచ్చి తాగునీటికి అద్దడి తగ్గించండి ఎప్పటి నుంచో చెప్తుంది. అయితే ఇంకొక సజెషన్ కూడా మేము చెప్తున్నాం. ఒకటి ఏంటంటే మన కృష్ణానది నీళ్లు సముద్రం అనేటువంటి దాదాపు వేస్ట్ అయిపోతున్నాయి. మనం వాడుకునే నీళ్ళ కన్నా 10 రెట్ల నీళ్లు సంబంధించినది సముద్రం కలుస్తుంది. బండికోళ్ళంక అనేటువంటి ప్రాంతం అంటే మోపుదేవి మండలం అనేటువంటి బండికోళ్ళంక అనేటువంటి గ్రామంలో ఒక వారధి కట్టినట్లయితే విజయవాడలో ఏ విధంగా వారధి కట్టినట్లయితే ఆ నీరు అనేటువంటి మనం ఆపినట్లయితే అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఇది సరైన చర్య కాదనేది సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అనేక సార్లు సిపిఎం పార్టీగా మరి మచిలీపట్నం కార్పొరేషన్ ప్రజలకు శాశ్వత మంచినీటి సమస్య పరిష్కరించాలని ఆనాటి నుంచి చెప్తా ఉన్నాం. ఈరోజు కేవలం మున్సిపల్ పాలకవర్గం పాలన మరి ఒక రకంగా ముందు చూపు లేకుండా చేసిన పరిపాలన అనేది. రెండోది గుడ్డోడి చేతిలో మరి పిచ్చోడి చేతిలో ఒక రకంగా గురి లేని రాయి లాంటిలాగా పరిపాలన ఉంది. అనేక సార్లు ఇన్ఛార్జి పేరుతో రాత్రి 9 గంటల వరకు రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి ప్రజలకు మంచినీరు అందించాలనే రివ్యూ ఎవరు చేసినట్టు లేదు. కానీ ఈ రోజున ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈరోజు 2 రోజులకు ఒకసారి మంచినీరు అనేది ఇవ్వటం అనేది సరైనది కాదు. మరి వెంటనే మున్సిపల్ అధికారులు పాలకవర్గం మంచినీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మరి గత 5 సంవత్సరాల నుంచి టిడ్కో ఇళ్లకు సంబంధించి మరి పాలకవర్గం నిర్మాణం చేస్తున్నామని చెప్తా ఉంది. ఈరోజు 800 మందికి మరి దానిలో ఫ్లాట్లు కేటాయించింది. ఈరోజు 60-70 మంది మరి నివాసం ఉంటే వాళ్ళకి మంచినీళ్ళు లేని పరిస్థితి. అదే సందర్భంలో 5 సంవత్సరాల నుంచి కడుతున్నాం, అనేక సౌకర్యాలతో కడుతున్నామని చెప్పిన ఫ్లాట్లు ఈరోజు కనీసం స్ట్రీట్ లైట్ లేని పరిస్థితి. ఈరోజు అధికారులు అడుగుతా ఉంటే మేము దురదృష్టకరం. ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన ఎంత వాటర్ కావాలి, ఈ స్టోరేజీ ఎంత చేసుకోవాలి అనే అవగాహన లోపంతో ఇవాళ మున్సిపల్ వ్యవస్థ నడుస్తుందనేది బహిర్గతమైంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజున ఉన్న పట్టణ ప్రజానికానికి కానీ పట్టణ చుట్టుపక్కల ఉన్న ఈ మండల పరిధిలో ఉన్న ఈ స్టోరేజీ నుంచి వెళ్ళి ఎవరికి సప్లై అవుతుందో ఆ సప్లై చేసే వాళ్ళందరికీ కూడా జనాభా ప్రాతిపదికన వాటర్ ఎందుకని చేయలేదు. రెండోది, ఈ రోజున కొత్త కాలనీని కట్టించాం, కొత్తగా ఇళ్ళు ఇచ్చాం మేము అని డబ్బు చేసుకున్న ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ రేపు పొద్దున వాటర్ ఎలా, దానికోసం ఏమన్నా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారా? తీసుకుంటే దీనిలోనే కనపడేది. ఈ రోజున ఈ వాటర్ వ్యవస్థ ఇంత ఇదిగా ఉండేది కాదు, ఈ వాటర్ ఇస్తామని ఇంత ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉండేది కాదు. మరి రేపు పొద్దున వీళ్ళందరూ ఇవాళ రుద్రవరం ఈళ్ళలో కానీ ఇప్పుడు కరగ్రహారంలో కానీ ఈ కాలనీ కట్టుకున్న వాళ్ళందరికీ రేపు పొద్దున నుంచి వాటర్ రావాలి. వాళ్ళందరికీ ఎలా ఇస్తారు? అక్కడికి వెళ్ళి మేము కాపురాలు ఉంటున్నాం, మాకు వాటర్ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదని వాళ్ళు ఇప్పటికే గొడవ చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ ఎలాగ రేపు పొద్దున దీని మీద ఎందుకని ఇది చేయలేదు? ఇంకోటి, ఈ వాళ్ళ పాలకవర్గంగా ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ దీని మీద ఎందుకని దృష్టి పెడతలేదు అనేది మా ప్రశ్న. సిపిఎంగా మేము ప్రకటిస్తున్నాం. బంటిమిల్లిలో హోలీ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో మార్వాడి కుటుంబ సభ్యులు జరుపుకున్నారు. బంటిమిల్లిలో హోలీ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో మార్వాడీలు ఘనంగా జరుపుకున్నారు. బంటిమిల్లిలో గత దశాబ్ద కాలంగా వ్యాపార రీత్యా సుమారు 15 కుటుంబాలకు చెందిన మార్వాడీలు నివసిస్తున్నారు. ఫాల్గుణ శుక్లపక్ష పౌర్ణమి కావడంతో వారు ఘనంగా హోలీ పండుగ నిర్వహించారు. హోలిక అనే రాక్షసి అంతమైన రోజును దేశవ్యాప్తంగా జరుపుకునే హోలీ పండుగలో భాగంగా ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకొని వారు పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా కులమతాలకు అతీతంగా చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు హోలీ వేడుకలలో పాల్గొన్నారు.
हम सभी राजस्थान से हैं और बंटू मिल में 10 साल से हैं इधर सभी। हमारा सबका दुकान है, मेरा कपड़े का है, उनका इलेक्ट्रिक का है, हार्डवेयर वाले के हैं, चाय वाले भी है और रोटी वाले भी है, मोबाइल शॉप वाले भी है। सभी यहाँ से बहुत अच्छे से रहते हैं, खुशी से रहते हैं। अच्छा है, ये सेंटर भी अच्छा है, हमारे लिए भी बहुत अच्छा है। और अब ये होली के दिन हम सब दुकान क्लोज करके एक दिन पूरा एंजॉय करते हैं, सब रंग वगैरह लगाते हैं और अच्छे से खाना वगैरह खा के बहुत एंजॉय करते हैं। इस दिन हमारा बहुत ही, हमारा राजस्थान में होली बहुत अच्छे से मनाते हैं, लेकिन यहाँ पे हम थोड़ा कोशिश करते हैं कि हमारा भी మా సంస్కృతి మా పండుగ గొప్పగా చెప్పుకునేది మేము అందరూ హ్యాపీగా హోలీ చేసుకుంటాం. అది మా సంస్కృతి నుంచి వచ్చిన ఒక పండుగ. మేము చాలా 10 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము మా రాజస్థాన్ ఉన్నట్టే ఉన్నాం. అసలు చాలా హ్యాపీగా ఆనందంగా మేము అంత శుభ్రంగా అసలు మేము మా సంస్కృతి పండుగ బాగా గట్టిగా చేసుకుంటున్నాం. మేము అందరం హోలీ గట్టిగా చేసుకొని ఒక రకంగా రంగులు పూసుకొని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది మేము హోలీ గొప్ప పండుగలా భావిస్తాం. దీన్ని మా అందరం హోలీ పండుగ చేసుకున్నాం. మా ఫ్రెండ్స్, మా బంధువులు కానీ అందరూ విశేషంగా ఆనందంగా ఉన్నాం. తెలుగు యువత ఆధ్వర్యంలో ఇంగ్లీష్ పాలెం మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని వక్తలు పేర్కొన్నారు. నగరంలోని ఇంగ్లీషు పాలెం గౌసియా మసీదులో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీంబేగ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావుతో పాటు పలువురు ప్రముఖులు, మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసంలో ఏటా వేలాది మందికి ఇఫ్తార్ విందు అందించడంతో పాటు తోటివారికి సాయం చేస్తూ హసీంబేగ్ తన ప్రత్యేకత చాటుకుంటున్నారని అన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, ముస్లిం నాయకులు ఇలియాస్ పాషా, మహమ్మద్ ఖాజా, బాజానీ, సలీం తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరూ ప్రపంచవ్యాప్తంగా మరి దాదాపు నెల రోజుల పాటు కఠోరమైనటువంటి దీక్ష చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం ఇటువంటి లాలాజలం కూడా లోపలికి తీసుకోకుండా చేసేటటువంటి దీక్షే ఈ రంజాన్ మాసం. ప్రపంచ శాంతి కోసం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి చేసే మరి ఈ దీక్షకి మనం అందరికి కూడా అభినందిస్తూ మరి ఈరోజు గౌసియా మస్జిద్ ఇంగ్లీష్ పాలెం మస్జిద్లో మరి యువ నాయకుడు మరి కలీంబేగ్ గారి వారసుడు హసీంబేగ్ గారు ఈరోజు మరి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఈరోజు ఇక్కడ మరి రంజాన్ సంబంధించినటువంటి విరమణ కార్యక్రమంలో పాల్గొనడం, తర్వాత మళ్ళీ ఇఫ్తార్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు, అదేవిధంగా కొనకళ్ళ బొల్లయ్య గారు, మాదివాడ రాము గారు, మరి అలాగే బాషా గారు పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ చూసాం మన రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ సోదరులకి తీరని అన్యాయం జరుగుతోంది. మైనార్టీ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇవాళ మైనార్టీస్ రావాల్సినటువంటి నిధులన్నీ కూడా ముస్లిం సోదరులంతా కూడా రంజాన్ పవిత్ర దినాల్లో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా హసీంబేగ్ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి ఈ మసీదుకి మమ్మల్ని ఆహ్వానించి ఈ ఇఫ్తార్ విందులో మరి మీ అందరితో పాల్గొనే అవకాశం మాకు కల్పిస్తూ ఉంటాడు. మరి చాలా సంవత్సరాలుగా ఈ మసీదుకి వస్తూ ఉన్నాను. మరి మా జనసేన పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కొల్లు రవీంద్ర గారిని, ఇతర నాయకులందరినీ కూడా ఈ రంజాన్ సందర్భంగా 15వ వార్డులోని గౌసియా మసీదుగా ఆహ్వానించి మమ్మల్ని మీ ముస్లిం సోదరులలో అందరితో కూడా పాల్గొని ఇఫ్తార్ విందులో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొకసారి ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరంలాగే మా 15వ డివిజన్ ఇంగ్లీష్ పాలెం గౌసియా మస్జిద్ మా రంజాన్ నెల పురస్కరించుకొని కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు ప్రతి ఇయర్లాగే మా మసీదుకి నమాజ్ చదవడానికి, అదేవిధంగా ఎవరైతే ఉపవాసాలు ఉన్నారో వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసి ఈ యొక్క ఇఫ్తార్ విందుని స్టార్ట్ చేసినటువంటి పెద్దలు మా రవణ కొనకళ్ళ నారాయణరావు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఇంగ్లీష్ పాలెం గౌసియా మసీదుకి చరిత్ర ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి పెద్దలు
ఎన్టీ రామారావు గారు ఈ మసీద్ని సందర్శించారు. ఆ యొక్క ఈవెంట్కి మాజీ కౌన్సిలర్ స్వర్గీయ మా నాన్నగారు కలీంబేగ్ గారు కూడా మంచి సపోర్ట్తో ఆ రోజుల్లో మసీద్ని కూడా ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎంతో చరిత్ర కలిగిన మన గౌసియా మసీద్ని రాబో రోజుల్లో కొల్లు రవీంద్ర గారు, కొనకళ్ళ నారాయణరావు గారు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఇందాక కూడా మాట ఇవ్వటం మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ యొక్క ప్రోగ్రాంకి జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా రావటం మాకు చాలా సంతోషంగా. మినార్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో రంజాన్ వేడుకలు నిర్వహించారు. మినార్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో జనాబ్ ఆప్ కాసిద్దీక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ కరీం, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అబ్దుల్ మతీన్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు, కార్పొరేటర్ అన్నం ఆనంద్, జనసేన నాయకులు మాదివాడ రాముతో పాటు మహమ్మద్ ఫిరోజ్, అబ్దుల్ మొబీన్, షరీఫ్ పాల్గొన్నారు. ఈ యొక్క రంజాన్ నెలలోనే ఖురాన్ అవతరించింది. షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. ఈ రంజాన్ నెలలోనే నేను ఖురాన్ను అవతరింపజేశాను. హుదల్లిన్ నాస్ అంటున్నాడు అల్లాహ్ తాలా. ఎవరి కోసం? ముస్లింల కోసం కాదు, మానవులందరి మార్గదర్శనం కోసం, మానవులందరికీ కూడా రుజుమార్గం చూపడానికి నేను యొక్క ఖురాన్ని అవతరింపజేశాను. ఈ ఖురాన్ ముస్లింల గ్రంథం కాదు, ఇది మనుషుల గ్రంథం, మానవుల గ్రంథం. నేను మనిషిగా పుట్టాను, మనిషిగానే బ్రతుకుదాం అనుకుంటున్నాను, ఒక మానవత్వపు కలిగిన మనిషిగానే నేను చనిపోవాలనుకుంటున్నాను అన్న వాడి గ్రంథం ఇది. నేను దుర్మార్గుడిగా బతకాలనుకుంటున్నాను, దౌర్జన్యపడుగా బ్రతకాలనుకుంటున్నాను, ఒక దొంగగా బతకాలనుకుంటున్నాను, మోసగాడుగా బతకాలనుకుంటున్నానంటే ఆడు ఎవడైనా, ముస్లిం అయినా ఎవరైనా కూడా ఖురాన్కి దూరంగా ఉంటారు. ఖురాన్ దగ్గర ఉన్నా కూడా వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు రాదు. ఎవరైతే నేను మనిషిగా పుట్టాను, నా జన్మ మనిషి జన్మ కాబట్టి నేను మనిషిగా పుట్టాను కాబట్టి మనిషిగా జీవించాలి. ఎలా జీవించాలి? నన్ను సృష్టించే సృష్టికర్త లేడా? ప్రతిదానికి సృష్టించే సృష్టికర్త లేకుండా అది ఉనికిలోకి రావట్లేదే. ఇవాళ నేను మైక్లో మాట్లాడుతున్నాను, నేను ఇవాళ మాట్లాడితే నా వాయిస్ అందరికీ వినపడదు కాబట్టి నా వాయిస్ని పెంచే యంత్రం ఏదన్నా, పరికరం ఏదన్నా ఉంటే బాగుంటేది అని చెప్పి నేను అనుకుంటే వైసీపీని తరిమి కొడదాం, బందరును అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం అంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. వైసీపీని తరిమి కొడదాం, బందరును అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం అంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. నగరంలోని 34వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకుడు వడ్లమూడి పార్వతీశ్వరరావును తన అనుచరులతో కలిసి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి రవీంద్ర పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. వైసీపీని తరిమి కొడదాం, బందరును అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. నగరంలోని 34వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకుడు వడ్లమూడి పార్వతీశ్వరరావు తన అనుచరులతో కలిసి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి రవీంద్ర పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు సేవ చేసే పార్వతీశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, గొర్రెపాటి గోపీచంద్, పంచపర్వాల కాశీ విశ్వనాథం, కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము, నారగాని కృష్ణ, రొండి కృష్ణ, నాలి మాధవ, గణపిశెట్టి గోపాల్, ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావుతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు మాదివాడ రాము, తిరుమాని నారాయణ, వాలిశెట్టి మల్లి, అల్తాఫ్, అజీం, అమీర్, పొప్పాల ప్రసాద్, భాజాని, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఉంటూ నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు అటువంటి పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీలో రావడం నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. వారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ అనేది ఇవాళ కనబడుతుంది. 20 సంవత్సరాల క్రితం ఏ ఇంట్లో ఏ అవసరం ఉన్నా మరి ఆయన అక్కడ వాలిపోయేవాడని చెప్పి గతంలో కూడా నేను చాలాసార్లు తెలుసుకోవడం జరిగింది. కనిపించినప్పుడల్లా కూడా ఆయన గౌరవంగా చాలా బాగా చేస్తారండి, మా పూర్తి సహాయ సహకారం ఉన్నాయని చెప్పి నేను ఎప్పుడు కలిసినా ఆయన చెప్పడం జరిగేది. మరి ఏదన్నా అవకాశం ఉంటే అవసరం ఉన్నా కూడా మేము ఎప్పుడు మీకు అండగా ఉండమని చెప్పడం జరిగింది. తప్పకుండా మరి రాబోయే కాలంలో అందరికీ మంచి జరుగుతుందనే దానికి ఇదే ఒక శుభసూచకం. అలాంటి వ్యక్తులు రావడం అనేది నిజంగా శుభసూచకం. ఏం చేసుకుంటారు? 10 సంవత్సరాలు ఒక ఫోన్ కూడా లేదు. ప్రజలు నన్ను ఎన్నుకొని నా మీద అభిమానంతో నన్ను గెలిపిస్తే మరి పెద్ద నాయకులకి ఏం ఈశ్వర ఏం జరుగుతుందో తెలియదు, కానీ 10 సంవత్సరాలు ఒక ఫోన్ లేదు నాకు. కనీసం ఆ పెద్ద నాయకుడు కూడా
ఎందుకని రావట్లేదు ఏంటి అనేది కూడా లేదా మనిషికి అలాంటిది 10 సంవత్సరాలు కొడుకు మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నారు. మనోవేదన భావంతో 10 సంవత్సరాలు ఓటు పెట్టారు. ఆయన గత పెట్టులో కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.